దేవునికి స్తోత్రం. చేరవలసిన మీ అందరికీ పునరుత్థాన పరిశుద్ధ దినములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి పాటలు పాడి అలాగే ఆరాధన గీతం ద్వారా బైబిల్ పఠనం ద్వారా విరిచినటువంటి సాక్ష్యం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా. చక్కని 2 మాటలు మనకు కనిపిస్తున్నాయి. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరమ తండ్రి, నీ నామానికి వందనాలు. ఈ సమయంలో నాయన నీ ప్రియ బిడ్డలమైన మేమందరము నీ సన్నిధిలో కూడుకొని నేను స్తుతించే కృప, పాడే కృప, నాయన సాక్ష్యమిచ్చే కృప మీరు ఇచ్చారు. నాయన ఇప్పుడు నిలబడిన వాడిని ప్రభువా కేవలము వట్టివాడిని కానీ నీ మాటలు అత్యున్నతమైన గొప్ప విలువైన మాటలు, నీ మాటలు రత్నములు ప్రభువా, నీ మాటలు ముత్యములు నాయన. నీ మాటలు వింటే నాయన ఎంతో మా యొక్క నాయన జీవితాలలో వెలుగు, మా యొక్క పాటలకు నాయన నడవడి మాకు నేర్పించేది నీ వాక్యమే నాయన. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచి మీరే మాకు బోధించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రపంచంలో భక్తులు ప్రముఖులు చాలా మంది ఉన్నారు. మనం చదువుకున్న వాక్య భాగంలో రాయబడిన మాట ఏంటంటే నీ భక్తిని నీకు ధైర్యము పుట్టింపదా, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా. ఈరోజు ప్రార్థనలు కరువు లేదు, ఆరాధనలు కరువు లేవు, మందిరాలు తక్కువ కాదు. అనేకమైన స్థలాల్లో విధి విధానం లేకుండా ఆరాధనలు జరుగుతున్నాయి. దేవుని స్తుతించేవారు చాలా మంది ఉన్నారు. కానీ విచిత్రమైన మాట ఏంటంటే దైవ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు భక్తులు చాలా మంది ఉన్నప్పటికీ భక్తులో శక్తి లేకుండా పోయిందంట. ఏం లేదంట చెప్పండి? భక్తులో శక్తి లేదంట. భక్తులు భక్తి చేస్తున్నారు కానీ భక్తిలో ధైర్యం లేదంట. భక్తులు ఏం లేదు చెప్పండి? ధైర్యం లేదంట. ఆ విషయాన్ని ఈరోజు దేవుడు బయటపరుస్తున్నాడు. మనం భక్తి చేస్తున్నాం అనేది కాదు, కానీ భక్తిలో మనకున్నటువంటి శక్తి ఎలాంటిది అనేది ఆలోచన తప్పనిసరిగా చేయాలి. చేయాలంతా చెప్పండి? చేయాలి. నువ్వు భక్తి చేసినంత కాలము భక్తి చేస్తున్నాను అనుకునే ధోరణిలో నువ్వు నడుస్తూ వెళ్ళిపోతే, భక్తిలో శక్తి లేకపోతే నీ భక్తి అంతా భక్తి కొరకే తప్ప మధ్యానికి పనికిరాదు. నీ భక్తి అంతా భక్తి కొరకే. కానీ ఈ పూట దేవుని వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఒకటి భక్తిలో ధైర్యం కావాలి, 2 మన ప్రవర్తనలో యథార్థత కావాలి. ఈ 2 విషయాలు మనం పరిశీలన చేద్దాం. ఒకటి ధైర్యం కావాలి, 2 మన ప్రవర్తన యథార్థత కావాలి. మొదటిగా నెంబర్ 1 భక్తిలో ధైర్యం. లోకంలో బలవంతులు చాలా మంది ఉన్నారు, కానీ ధైర్యం గలవారు ఉన్నారు. మహామేధావులు ఉన్నారు, కానీ ఇక్కడ వారి తత్వాలు, వారి మేధావ తత్వాలు అన్నీ కూడా, ఆ యొక్క ధైర్యాలన్నీ కూడా చాలా మందిని మనం చూసినట్లయితే గొప్ప గొప్ప ధైర్యం కలిగిన వారే, గొప్ప బలాఢ్యులైన వారే హఠాత్తుగా నశించిపోయేవాడు ఉన్నారు. హఠాత్తుగా నిర్వీయం అయిపోయేవాడు ఉన్నారు. అయ్యో చాలా బలాఢ్యుడు, అయ్యో చాలా ధనవంతుడు, అయ్యో చాలా తెలివిగలిగిన వాడు, ఈ చేశాడు, అవి చేశాడు, ఈ చేశాడు, ఏంటి ఇలా అయిపోయాడు అనుకునేవాడు చాలా మంది లేరా? లేదా? మన వైఎస్ తీసుకొచ్చిన పథకాలు, వైఎస్ రాజశేఖర్ గారు చేసినటువంటి కార్యకలాపాలు, ఎంత తెలివిగలవాడు, ఎంత బలాఢ్యుడు, హఠాత్తుగా మరణించాడు. అలాగే ఈ లోకపు యొక్క ధైర్యం, ఈ లోకపు యొక్క తెలివి, ఈ లోకపు యొక్క ఫలము, ఈ లోకపు యొక్క ధనము అది ఊరికే నిర్వీయం అవుతుంది. కానీ ప్రభు అయిన దేవుడు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, ఈ పూట మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క ఆరాధనలో, దేవుని స్తుతించడంలో భక్తిగా దేవుని స్తుతించడంలో, దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా,
దేవుని స్తుతించడంలో ధైర్యంగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? దేవుని స్తుతించడంలో ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యము ఎలాంటిదయ్యా అంటే, నీవున్న ప్రాంతానికి, నీవున్న గ్రామానికి, నీవున్న కుటుంబానికి ఎంతో ఆశీర్వాదం తీసుకొచ్చేది, ఎంతో దీవెన తీసుకొచ్చేది, ఎన్నో మేలు చేసేది ఆ ధైర్యం. ఈరోజు కొందరు జ్ఞాపకం చేసుకుందాం. ఇశ్రాయేలు ప్రజలందరూ మనకు తెలుసు. ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఐగుప్తు నుండి విడిపించి కానాను దేశాన్ని పంపించడానికి మోసే నాయకుడుగా ఎన్నుకున్నాడు. మోసే మాట ద్వారా, దేవుని కృప ద్వారా వారు ఐగుప్తు నుండి తప్పించబడి ఎర్ర సముద్రం దాటబడి అరణ్యములో వారు నివాసం చేస్తున్నారు. ఆ సందర్భంలో మోసేతో దేవుడు ఒక మాట చెప్పాడు. మోసే, నేను పాలుతేనెలు ప్రవహించే దేశము మీకు ఇవ్వబోతున్నాను. గోత్రానికి ఒకడు చొప్పున 12 మంది లెక్క పెట్టి కానాను దేశాన్ని ముందు వేగి చూసిరామను అని చెప్పిన మాటను బట్టి మోసే దేవుడు చెప్పినట్టుగానే 12 ఏర్పాటు చేసుకుని ఆ కానాను దేశాన్ని పంపించాడు. వారు 12 వెళ్ళారు. 40 రోజులు తిరిగారు. ఆ దేశమంతా పర్యటన చేశారు. చేసిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఇది చాలా సువిశాలమైన దేశం కాబట్టి ఈ దేశాన్ని మనం 6 లక్షల మంది ప్రజలకు పంచితే కొంచెం వస్తుందేమో, కాబట్టి మనం ముందుగా వెళ్ళి కొన్ని డూప్ మాటలు, కొన్ని బలహీనపు మాటలు, కొన్ని అధైర్యపరిచే మాటలు, కొన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని కల్లోరం చేద్దాము. ప్రజలు కల్లోరం చేస్తే ఆ వచ్చినోడు కొందరు వెనక్కి వెళ్ళిపోతారు, కొందరు మీరు రామంటారు. కాబట్టి కొందరేమో బైబిల్ ఎత్తిపోతారు, కొందరు తిడతారు. ఇక మిగిలిన కొద్దిమంది ఎత్తి విశాలమైన దేశం అని సొంత ప్లాన్ వేసుకున్నారు. వెళ్ళిన 12 మందిలో ఒక 10 మంది మాత్రం ఒక సైడ్కి వచ్చేసారు. ఒక 2 మాత్రం ఒక వేరే అయిపోయింది. వెళ్ళొచ్చిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకి ప్రతి మీటింగ్ కూడా గుడారం ఉంది. ఆ గుడారం దగ్గర కూర్చోవాలి. ప్రత్యక్ష గుడారం ఉంది. ఆ గుడారం ముందు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చారు. 6 లక్షల మంది కూర్చున్నారు. వెళ్ళొచ్చిన 12 మందిని పిలిచారు. పిలిస్తే 10 మంది అంటారు వారు చెప్పే మాటలు కేవలం అబద్ధం చెబుతున్నారు. చూడండి, లేఖన భాగాన్ని మీరు చూస్తే సంఖ్యాకాండం 13వ అధ్యాయం 32, 33 వచనాలు మనం చదువుదాం. మరియు వారు సంచరించుచున్న దేశమును చూచి, దేశమును కూర్చున్న ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారం చెప్పి, మేము సంచరించి చూచిన దేశము తన నివాసమును భక్షించు దేశం, దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు, అక్కడ నెఫీలు సంబంధులైన అనాకు వంశపు నెఫీలను చూచితిమి. మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టి కూడా అలాగే ఉంటిమని 10 మంది చూచింది వేరు, చెప్పింది వేరు. కానీ ఇలా చెప్పినప్పుడు ఒక 2 మాత్రం దాంట్లో ప్రత్యేకమై నేను చూచినట్టే చెప్తామని నిలబడ్డారంట. వాళ్ళు ఎవరయ్యా అంటే కాలేబు, యెహోషువ. చెప్పండి, కాలేబు, యెహోషువ. వారేం చెప్తున్నారు? 30 వచనం చదవండి. 30 వచనం. కాలేబు మోసే ఎదుట జనులందరినీ నిమ్మలపరిచి, వీరు చెప్పిన మాట చూడండి. జనులందరినీ ఆగండి మేము చెబుతాం ఆగండి అని 10 మంది చెప్పిన మాటకేమో ఓరెత్తిపోయి ఏడ్చేస్తున్నారట, ఎలుగెత్తి ఏడ్చేస్తున్నారట. 14వ అధ్యాయంలో మరి చూస్తారు. సర్వ సమాజం అంతా ఎలుగెత్తి కేకలు వేసి ప్రజలు ఏడ్చేస్తున్నారట. కానీ 2 మాత్రం ధైర్యంగా నిలబడి ఏం చేస్తున్నారు చెప్పండి? ధైర్యంగా నిలబడి నిర్మలపరిచి వారితో అంటాడు, మనము ఖచ్చితంగా వెళ్ళుదము. ఏమన్నారు చెప్పండి? వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు
మనకు శక్తి చాలున నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అయితే అతనితో కూడా పోయిన మనుషులు, ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి భోజాలమని వేరే వేరే మాటలు చెబుతున్నారు. వీళ్ళైతే మనకు శక్తి చాలని చెబుతున్నారు. ఇప్పుడు ఇలా జరుగుతూ ఉండగా వాదన పెద్దదైపోయింది. వినండి, వాదన పెద్ద అయిన తర్వాత ఈ ఇద్దరు మీదకి మనుషులు రాళ్ళతో కొట్టడానికి ఏకమైపోయారంట. ఏం కొట్టాలని చెప్పండి? రాళ్ళతో కొట్టడానికి ఏకమైపోయారు. 10 మంది అబద్ధం చెబుతారా? మీరు ఇద్దరు చెప్తున్నారు, మీరు చెప్పే మాటలేంటి, ఆ గేలు చచ్చిపోవాలా అని రాళ్ళతో కొట్టడానికి ప్రారంభించారంట. మీరు 9వ వచనం చూస్తే మెట్టుకు యెహోవా మీద తిరుగుబడి ఆ దేశపు ప్రజలకు 14:9 తిరగబడి ప్రజలకు భయపడకూడి వారు మనకు ఆహారమగుదురు, వారి నీడ మన మీద నుండి తొలగిపోయాను, యెహోవా మనకు తోడై ఉన్నాడు, వారికి భయపడకూడి ఆ సర్వ సమాజము రాళ్లతో కొట్టి చంపవలనగా ఈ మాట చెప్పిన తర్వాత ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రాయేలులందరికీ కనబడెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వినండి, మీరు జాగ్రత్తగా వినాలి. మీటింగ్ జరుగుతుంది, 10 మంది అబద్ధం ఆడారు, పిరుకోలైపోయారు, జనాలందరూ పిరితనం చేశారు, జనాలందరికీ అధైర్యం తెచ్చిపెట్టారు. ఒక ఇద్దరు మాత్రం, కాలేబు, యెహోషువ, వీరన్నారు మనం నిశ్చయముగా అక్కడికి వెళుదాము, దాన్ని స్వాధీనపరచుకుందాము, మనం జయించడానికి మనకు శక్తి చాలును అన్నారు. వీరిద్దరు మాట వినకుండా ప్రజలు కల్లోలం చేస్తున్నారు. మీ మాటలు విని మేము ముందుకు రావాలని వెంటనే దేవుని వాక్యం దిగిందంట. దేవునికి స్తోత్రం. ప్రత్యక్షం గుడారం నుండి వెంటనే దేవుని వాక్యం దిగి మోషేతో మాట్లాడుతుంది దేవుని వాక్యం. మోషే, ఎంతకాలం అయ్యా వీరితో నేను బాధపడాలి? ఎంతకాలం అయ్యా వీడు సత్యాన్ని నమ్ముకొని అట్ట ఉంటున్నారు? నేను వీరిని పాడు చేయడానికి తీసుకొచ్చానా? కాదుగా. నేను మీకు మేలు చేయడానికి తీసుకొచ్చాగా. అది ఎర్ర సముద్రం ఎందుకు దాటేస్తాను? ఐగుప్తులు ఎన్ని కార్యాలు జరిగించారు? వీరు కళ్ళ ముందు చూచారుగా, వీళ్ళు కళ్ళ ముందే అనేకులు మరణించారుగా. మరి ఇంకా ఇలా చేస్తున్నారు, నాకు కోపం వచ్చేస్తుంది. కాబట్టి ఈ జనాలందరినీ ఒక్క దెబ్బలో చంపేస్తాను అంటారు. చెప్పండి, ఒక్క క్షణంలో చంపేస్తాను. నీకు అది ఒక తెగులు చేత అర్థం చేసేస్తాను. నీకు ఒక మంచి కొత్త జనాలు ఇస్తాను అన్నాడంట మోషేకు. అంటే ప్రజలు దేవుని కార్యాలను చూసి ధైర్యం లేని వారిగా జీవిస్తున్నారు, భయపడిపోతున్నారు. కోపం వచ్చింది. పిరికోడు ఎంతవరకు పాడినాను? ఎందుకు వచ్చింది పిరికోడు? ఇద్దరు నిలబడ్డారు ధైర్యంగా. ఎంతమందిలో? 6 లక్షల మంది ప్రజలు ఇద్దరు నిలబడ్డారు ధైర్యంగా. ఈ పిరికోడు ఎంతవరకు పడినాను? వీళ్ళు చెప్పేస్తాను అని మోషేతో అంటున్నాడు. అన్నాడా లేదా? 12వ వచనం మీరు చూస్తే 11వ వచనం 12వ వచనంలో రాయబడిన మాటలు అక్కడ కనిపిస్తాయి. ఎండాల వరకు నేను వారి మధ్యన చేసిన సూచక్రియలు మహత్కార్యాలన్నీ నమ్మకయందురు. మోషేతో చెప్పగా చాలు. మోషేతో చెప్పగా మోషే చేసేవయ్యా ఎందుకు వచ్చిన అన్నాడా? అనలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా ఈ జనాలు తప్పు చేస్తే ఒకళ్ళు చేశారేమో కానీ ఈ జనాలు ఇక్కడ చంపేసేమనుకో, ఐగుప్తులందరూ నీ మీద ఏమంటారు తెలుసా? ఏదో దేవుడు ఉన్నాడు, మంచి దేశవిత్తాన్ని తీసుకెళ్ళాడు, అవి చెప్పాడు, ఈ చెప్పాడు, వెళ్ళి ఒకసారి అందరినీ చంపేశాడు. ఒకసారి ఎప్పుడున్న బతికేవాళ్ళని మీ నామానికి అవమానం వస్తాయా? అటవద్దు, సంపదయ్యా, క్షమించేయని మోసే దేవుని బ్రతిమలాడాడంట. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పండి? మోసే దేవుని బ్రతిమలాడిన పిదపైకి మోసే మాట తప్పకుండా వారిని ఏం చేశాడంటే దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏం నిర్ణయం తీసుకున్నాడు అయ్యా అంటే, ఇక వీరిని ఇలా కాదు కానీ
ఎవరైతే అబద్ధం ఆడారో, ఎవరైతే అధైర్యంగా మాట్లాడారో, ఎవరైతే దేవుని క్రియలు మర్చిపోయారో, ఎవరైతే దేవునికి విరుద్ధంగా మాట్లాడారో, తినలేదని, చూడలేదని, ఆ కార్యాలు జరిగించుకొని కూడా మర్చిపోయారు, వీళ్ళందరినీ నా కానాను దేశం పంపించను. ఎవరు పంపిస్తారంటే ఇక్కడి నుంచి మొదలుకొని చెప్పండి, రాజేష్ లాంటి అంటే 18 సంవత్సరాలు 20 సంవత్సరాల లోపు వారికి మాత్రం పంపిస్తా. 18 దాటి పైగా ఉన్న వాడిని మాత్రం పంపించండి. కాదు, ఎందుకు? వాళ్ళు అబద్ధం ఆడారు, వాళ్ళు ధైర్యం లేని వారు క్రియలు మర్చిపోయారు. కాబట్టి వీళ్ళందరూ కూడా బ్రతుకుతూ ఇక్కడ అరణ్యంలో చచ్చిపోతారు వారి వయసు వచ్చిన తర్వాత. కానీ కానాను దేశం మాత్రం వీరిని పంపనా అని చెప్పాడంట. దేవుడికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఒకసారి ఆ వచనాన్ని కూడా చూద్దాం. 30వ వచనం చదువుదాం ఒకసారి. యెఫున్నె కుమారుడు కాలేబు, నూను కుమారుడు యెహోషువ తప్ప. చూడండి, వీళ్ళిద్దరే పంపుతారంటే ఎవరు పంపడంట? యెఫున్నె కుమారుడైనా నూను కుమారుడు యెహోషువ తప్ప మిమ్మును నివసింప నేను ప్రమాణం చేసిన దేశంలో ఎవరినో ప్రవేశింపరో. నేను ఆ పిల్లలను దేశంలో రప్పించదను. దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరాలు మీ దోష శిక్షను భరించుదని రాయబడింది. దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆ సంగతి ఇంకా ముందుకు వెళ్ళనవసరం లేదు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి లేఖన భాగంలో ధైర్యంగా నిలబడిన వారికి దేవుడు కానాను దేశాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఎవరికి ఇచ్చాడు దేవుడు చెప్పండి? ధైర్యంగా నిలబడిన వారికి దేవుడు కానాను దేశాన్ని ఇచ్చాడు. నీవు నేను కూడా భక్తి విషయంలో ధైర్యంగా ప్రార్థన చేయాలి, శ్రద్ధగా ప్రార్థన చేయాలి, శ్రద్ధగా మందిరానికి రావాలి, శ్రద్ధగా దేవుని ఆరాధించాలి. నీ శ్రద్ధాశక్తులే, నీ భక్తి భావాలే దేవుడు మెచ్చుకొని దేవుడు నీకు వచ్చే అపాయాలన్నీ కూడా తప్పించడానికి ఇష్టపడతాడు. నీకు వచ్చిన కొరతలన్నీ కూడా తీసివేస్తాడు. కారణం ఏంటంటే, నా యందు భయభక్తులు కలిగిన వాడు, నా యందు ధైర్యం కలిగిన వారు, నా యందు శక్తి కలిగిన వారు అని దేవుడు ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. ఇప్పుడు యెహోషువ ధైర్యంగా ఉండబట్టి యెహోషువకు దేవుడు ఏం చేశాడు, ఏ కార్యాలు చేశాడు అంటే, యెహోషువ ధైర్యంగా ఉండి అంతమందిలో నిలబడిన కరెక్ట్గా చెప్పిన మాటను బట్టి యెహోషువకి మోసే తర్వాత నాయకత్వం యెహోషువకు అప్పచెప్పాడట దేవుడు. మోసే తర్వాత నాయకత్వం చెప్పండి యెహోషువకు అప్పగించాడంట. రైట్ హ్యాండ్ గా మోసేకు వాడుకున్నాడు, తర్వాత మోసేకు అప్పగించాడు. మోసే ద్వారా వచ్చినటువంటి ఆ ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఇప్పుడు ఏర్పాటు చేసేది ఎవరయ్యా అంటే యెహోషువ. దేవునికి స్తోత్రం. మోసేతో చెప్పిన ప్రతి పని కూడా యెహోషువతో దేవుడు జరిగిస్తున్నాడు. మోసేను కానాను దేశానికి వారిని నడిపించు, వారికి స్థలాలు పంచు అని చెప్పిన మాట అన్ని కూడా ఇప్పుడు యెహోషువతో దేవుడు జరిగిస్తున్నాడు. మోసే ఎర్ర సముద్రాన్ని దేవుని ద్వారా ఎలాగూ ప్రజలకు దాటడానికి కృప చూపాడో, అలాగే ఈ యెహోషువ కూడా ఇశ్రాయేల్ ప్రజలందరినీ యోర్దాను నదిని దాటించాడు. అంతేకాదు, మోసే అమాలేకీయులతో యుద్ధం ఎలా జరిగించేప్పుడు ఎలా ప్రార్థన చేశాడు, అలాగే యెహోషువ కూడా యుద్ధం చేసేటప్పుడు గిబియోనులో ప్రార్థన చేశాడంట. దేవునికి స్తోత్రం. ఎరుకో ప్రాంతాన్ని జయించాడు, హాయి పట్టణాన్ని జయించాడు,
అంతేకాదు గిబియోను యుద్ధం చేసిన ప్రార్థన చేయగా సూర్య చంద్రులు ఆగిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతేకాదు ఒక అద్భుతమైన సత్యం ఏంటంటే యెహోషువ ధైర్యం ఎలాంటిదయ్యా అంటే చెప్పండి, మోషే చేరలేని కానాను దేశము చేరడానికి అవకాశం వచ్చింది. దేవునికి స్తోత్రం. కానీ దేవుని పిల్లరా, భక్తి చేసేటప్పుడు మనము ధైర్యంతో చేయాలి. దేవుడి కార్యం చేస్తాడు, ఈ అద్భుతం నాకు చేస్తాడు, నన్ను దేవుడు వాడుకుంటాడు అని ధైర్యం కావాలి. ఒకవేళ మనకి బలహీనతలు వస్తాయి. ఇందాక సుధమ్మ సాక్షి చెబుతుంది, మా అమ్మాయికి చిన్న చిన్న పొక్కులు చూసి నేను అనుమానపడిపోయానని, భయపడిపోయానని. మనం భయపడడానికి పిరికి వారం కాం, మనం భయపడడానికి నిరీక్షణ లేని వారం కాం, మనం భయపడడానికి మనము దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారము కాము. కాబట్టి భయపడిన అవసరం లేదు. ఏదైనా ధైర్యంగా ఉండి ప్రార్థన చేయాలి. ప్రభు వాక్యం చెబుతుంది, అపవాదిని ఎదిరించాలంటే దేవునికి మనము లోపడాలి. చెప్పండి, ఎవరు లోపడాలి? దేవునికి లోపడాలి. మన క్రమాలు, మన నిర్ణయాలు, మన నిశ్చయతలన్నీ కూడా దేవుని విషయంలో నమ్మకత్వంగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. రెండవది, ధైర్యం కలిగిన వాడు ఏలియా కనిపిస్తున్నాడు. ఎవరు చెప్పండి? ఏలియా కనిపిస్తున్నాడు. ఏలియా మహాభక్తుడు. ఆయన ఎప్పుడు ప్రార్థన చేసినా, ఎవరితో మాట్లాడినా ముందుగా దేవుని తలుస్తాడు, దేవుని సన్నిధిని తలుస్తాడు. దేవుని బిడ్డలారా, మనం కూడా ఎప్పుడు మన నోట్లో స్తోత్రాలు స్తుతులు జరగాలి. ఏం జరగాలి చెప్పండి? స్తోత్రాలు స్తుతులు జరగాలి. వినండి ఒకసారి. ఏలియా ఎవరితో మాట్లాడి ఏమంటే, నేను ఎవరి సన్నిధి నిలబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు అంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మొత్తంలోని దేవునికి స్తోత్రం, మీకు వందనాలని ఎవరు చెబుతారా? మీరు బయట మాట్లాడుకునేప్పుడు మొదటిగా వందనాలని అనగలుగుతారా? అనరు. ముందు దేవుని కనపరచాలి. మనం ఎవరు కనపరచాలి? దేవుని కనపరచడంలో నీకు ధైర్యం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెబుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము, లేదా ధైర్యానికి మూలము. దేవునికి స్తోత్రం. ఏలియా ఎక్కడ మాట్లాడినా దేవుని ఆధారం చేసుకుని మాట్లాడుతూ ఉండేవాడు. కనుక ఏలియా కాలంలో ఒక రాజు ఉన్నాడు, అహబ్ రాజు. ఏలియా కాలంలో అహబ్ రాజు ఉన్నాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఏలుబడి చేస్తున్నాడు. చేస్తూ ఉండగా అహబ్ రాజు వెళ్ళి అన్య దేశంలోకి వెళ్ళి యెజబెల్ రాణిని పెళ్లి చేసుకున్నాడు. ఎవరు చేసుకున్నాడు? ఆవిడ క్రైస్తవురాలు కాదు. ఎవరు ఆవిడే చెప్పండి? అన్యురాలు. అందుకే క్రైస్తవులకి అన్యులకి పొత్తు కుదరదు. కారణం ఏంటంటే వివాహాల్లో క్రైస్తవులు చేసుకోవాలి. అన్యులు చేసుకున్నప్పుడు 2 పార్టీలు అయిపోతాయి. ఏమైపోతాయి చెప్పండి? 2 పార్టీలు అయిపోతాయి, 2 తెగలు అయిపోతాయి. కారణం ఏంటంటే ఆ యుద్ధం అట్లా బుద్ధి, ఈ యుద్ధము ఇట్లా బుద్ధి. చెప్పండి, 2 ఇద్దరు క్రైస్తవులు అనుకోండి, సమస్య లేదు. అక్కడ మనం చూస్తున్నాము, అహబు వెళ్ళి అన్యురాలు చేసుకున్నాడు. ఆమె బయలు దేవతను ఆరాధించే వ్యక్తి. ఎవరు చెప్పండి? ఆమె ఎవరమ్మా? బయలు దేవతను ఆరాధించే వ్యక్తి. ఆమె బయలు దేవతను ఆరాధించే వ్యక్తి అయితే ఇక్కడికి వచ్చింది, ఇశ్రాయేల్ దేశంలోకి వచ్చింది. ఇశ్రాయేల్ దేశంలో అందరూ ప్రవక్తలు, ఇశ్రాయేల్ దేశంలో అందరూ భక్తులు, ఇశ్రాయేల్ దేశంలో అందరూ సేవకులు, యాజకులు, దేవుని ఆరాధించే వాళ్ళు ఉన్నారు. నిదానికి ఇవిడ ఏం చేసింది తెలుసా? అయ్యా రాజుగారు, ఆ దేవుడు మనకు వద్దు, నేను ఆరాధించే దేవుడే కావాలి, బయలుదేవతను ఆరాధించాలి, బయలు పూజలు చేయాలి అని చెప్పి రాజుని సమ్మతింపజేసుకొని, రాజు లోపరుచుకొని నాకు అధికారం అని చెప్పి అధికారం తీసుకొని క్రైస్తవులను హతం చేయడం ప్రారంభించిందట. ఎవరు చెప్పండి? క్రైస్తవులను హతం చేయడం ప్రారంభించింది. చాలా మంది భక్తులు చంపేస్తుంది. ఇంకేం చేస్తుంది తెలుసా? బయలు ప్రవక్తలందరినీ పోగు చేసుకొని ఆరాధన జరిగిస్తుంది. ఈ ఇశ్రాయేలు రాజు భార్యకు లోబడిపోయి మౌన అయిపోయి ఆమె ఇష్టాన్ని నెరవేరుస్తున్నాడు. ఇలాంటి సందర్భంలో క్రైస్తవులందరూ ఇబ్బంది పడుతుంటే
ఎక్కడి నుంచో ఒక్కడైనటువంటి ఏలియా వచ్చాడు, రాజును పిలిచాడు. రాజు ఎట్లా, నీవు నేను పర్వతం మీద కదా రా, నీ భక్తులను పిలువు, నేను యెహోవా భక్తుని రా అని వెళ్ళి ఏం చేశాడు తెలుసా? యెహోవా దేవుడైతే యెహోవాని పూజిద్దాం, బయలు దేవుడైతే బయలుని పూజిద్దాం రా అని వెళ్ళాడు. ఒక్కడై ఉన్న ఏలియా ధైర్యంగా మాట్లాడి భక్తులను పూజ చేసి అక్కడ ప్రార్థన, ఒక 2 ఎద్దులను తీసుకొని కట్టెలను తీసుకొని, మీరు ఎద్దులు కోసి కట్టెల మీద పేర్చండి, నేను ఎద్దులు కోసి కట్టెల మీద పేరుస్తాను. చెప్పండి, మీరు నేను అగ్ని లేకుండా మీ దేవుని ద్వారా అగ్ని ద్వారా తగలబెట్టుకోవాలి, లేదా నేను ప్రార్థన చేస్తాను అగ్ని ద్వారా తగలబెట్టుకోవాలి. ఏ దేవుడైతే అలా చేస్తారో ఆ దేవుడిని పూజిద్దామని చెప్పారు. ఓకే అన్నారు. వాళ్ళు 450 మంది బయలు ప్రవక్తలు వచ్చారు. ఏలియా మాత్రం యెహోవా తరపున ఒక్కడే వచ్చాడు. వచ్చిన తర్వాత వారు ముందు ప్రార్థన చేయమని చెప్పాడు. వారు ముందు ప్రార్థన చేస్తున్నారు. ఉదయం మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రార్థన చేస్తున్నారు. బయలా అగ్ని రప్పించు, బయలా అగ్ని రప్పించు. ఏమి రావటం లేదు. వారు ఉగ్రత వచ్చి చెమటలు కాచి అవసరమైతే బ్లడ్ బయట కోసుకొని కూడా అరుస్తున్నారు. కానీ ఏమి రావటం లేదు. అదంతా 3 గంటలు దాటిపోయింది. తర్వాత వారి వల్ల కాలేదు. ఏలియా నేను చేస్తాను ప్రార్థన అని భక్తులు ధైర్యంతో ప్రార్థన చేశాడు. దేవా, ఇశ్రాయేలు పక్షంగా నీవు ఒక కార్యాన్ని చెయ్యినైనా, నీవు అగ్నిని పంపు. ఏమంటాడు చెప్పండి? నీవు అగ్నిని పంపు. నువ్వు అగ్నిని పంపి ఈ దహన బలులను ఏం చేయాలి చెప్పండి? దహింప చేయని ప్రార్థన చేశాడు. అంతే. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన విన్న దేవుడు ఆకాశము నుండి అగ్నిని కురిపించాడు. మానవుడు ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఈ ప్రభావము ఎవరిలో ఉంది అంటే భక్తుని యొక్క హృదయంలో ధైర్యంతో ప్రార్థనలో ఉంది. దేవునికి స్తోత్రం. మనం ఎప్పుడైనా సరే మన ఆత్మీయ జీవితంలో ఏదైనా మనకు ఆటంకం వచ్చినప్పుడు మనము పిరికితనంగా ప్రార్థన చేయకూడదు, అనుమానంగా ప్రార్థన చేయకూడదు, నిస్సాయంగా ప్రార్థన చేయకూడదు, ధైర్యంతో ప్రార్థన చేయండి. అది ఎలాంటి కార్యమైనా సరే ధైర్యంతో మీరు ప్రార్థన చేయండి. ప్రతి అవసరత మీకు తీర్చబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుడు ఉన్నవి లేనట్టుగా, లేని ఉన్నట్టుగా చేయగలిగిన వాడు. మానవుడు ప్రార్థన చేయడం ఏంటి? పరలోకం నుండి విలువైన అగ్ని రావడం ఏంటి? ఆలోచించండి. ఎంత అగ్ని అంటే అది మాంసమును, కట్టెలను, అక్కడ నీరుని దహింపజేసిన అగ్ని. దేవుని పిల్లల దేవుని ప్రణాళిక ఎలా ఉంటే తెలుసా? ఒక చెరువు ఉందనుకోండి. ఆ చెరువు రోజు రోజుకి ఆ అగ్ని ద్వారా, ఆవిరి ద్వారా అదే నీళ్ళు ఏమైపోతుంటే చెప్పండి? వెళ్ళిపోతుంది. ఆ మేఘాలు వచ్చి ఆ నీళ్ళంతా తీసుకెళ్ళిపోతుంది. ఆ వేడి ద్వారా నీళ్ళంతా తీసుకెళ్ళిపోతుంది. తర్వాత మరలా మేఘాలు ఈ చెడు నీరంతా తీసుకెళ్ళిపోయి, ఈ చెడు ఆవిరంతా తీసుకెళ్ళిపోయి పవిత్రమైన నీరుని పైనుంచి పంపిస్తాయి. వర్షం నీళ్ళు ఎప్పుడు తాగారా? చాలా బాగుంటాయి. వర్షపు నీళ్ళు చాలా శ్రేష్టత ఉంది. మంచి నీళ్ళు పంపిస్తాయి. కింద నుంచేమో చెడ్డ నీరు తీసుకుంటుంది మేఘం. మనకి ఫిల్టర్ చేసి ఏ నీరు పంపిస్తే చెప్పండి? మంచి నీరు పంపిస్తుంది. అలాగే క్రీస్తు పిల్లలమైన మనమందరము మనం ఈ భూమి మీద చిన్న ప్రార్థనలు ధైర్యంగా చేస్తే దేవుడు అద్భుతమైనటువంటి ప్రశస్తమైన క్రియలు మనకు చేస్తాడు. చేస్తాడు. మనం అనుకుంటాం, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా, నా ప్రార్థన దేవుడు వింటాడా? అదే నీలో పిరికితనం, అదే నీలో నిస్సాయం, అదే నీలో చాకలితనం. ఏలియా ప్రార్థన విన దేవుడు, నా దేవుడు వింటాడు, నా అవసరతను తీరుస్తాడు, నాకు కావాలంటే గర్భఫలాన్ని ఇస్తాడు, నాకు కావాలంటే కుమారులు ఇస్తాడు, నాకు కావాలంటే గృహాన్ని ఇస్తాడు, నాకు కావాలంటే జాబులు ఇస్తాడు, నాకు కావాలంటే వ్యవసాయం ఇస్తాడు, నాకు కావాలంటే ఉన్నతమైన చదువుని ఇస్తాడు,
నాకు కావాలంటే ఏదైనా నేను అడిగిందల్లా నాకు ఇస్తాడు. నేను ఆరాధించే దేవుడు లేనివాడు కానీ కాదు. సమస్తానికి ఎలాంటి వాడు? ఆది సంభూతుడై ఉన్నాడు. సమస్తమును సమకూర్చువాడై ఉన్నాడని మనం తప్పక గుర్తించాలి. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నాం, ఏలియా ధైర్యముతో మాట్లాడిన మాటలు చూడండి, ఎంత ధైర్యంగా మాట్లాడాడంటే 22వ అధ్యాయము రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయంలో మనం చదువుతాము. మొదటి గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము చూడండి, 22 నుంచి చదువుదాం. మా 38వ చదువు 38. అతడు ఇలాగూ ప్రార్థన చేస్తుండగా యెహోవాగ్ని దిగి దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ఆయన 450 మంది బయలు ప్రవక్తలను ఒకరు కూడా వదలొద్దని చెప్పుకొని వారందరినీ ఏం చేశాడు చెప్పండి? బలి అర్పించే వరకు అక్కడ నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మీకు కనిపిస్తున్న 40వ వచనంలో, అప్పుడు ఏలియా ఒక్కరైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకుని వారికి చలవీయగా చూడండి, ఒక్కడైనటువంటి ఏలియా ప్రార్థన చేసి, ఒక్కడే. ఎంతమంది అమ్మా? ఇంకా సపోర్ట్ ఉన్నారా? ఒక్కడే ప్రార్థన చేసి అగ్నిని కురిపించాడు. ఒక్కడే ప్రార్థన చేసి 450 మంది బయలు ప్రవక్తలను హతం చేయించాడు. ఎంత ధైర్యం! దేవుడు బిడ్డ, నీవు ఆరాధిస్తున్న దేవుడు ధైర్యశాలి, ధైర్యం ఇచ్చేవాడో. నీ భక్తిలో నీకు ధైర్యం కావాలి. ఒకసారి అంటే ఒక 50 మంది మంచి యవనస్తులు బ్యారెక్స్లో పనిచేయడానికి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగింది ఏంటంటే, దాంట్లో ఒక క్రైస్తవుడు ఉన్నాడు, 49 మంది హిందువులే. మీరు క్యాంపస్కి వెళ్తారా? అందరు కలిసి ఉంటారు ఒక చోట. మరి మీరు అందరు కలిసి ప్రార్థన చేస్తారో లేదో కానీ, అతను మాత్రం భోజనం చేసిన తర్వాత అందరూ పడుకునేటప్పుడు బైబిల్ చదువుకొని 49 మంది అక్కడ ఉన్నారు. బైబిల్ చదువుకొని 2 పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుంటాడంట. ఈ 49 మంది, ఏంట్రా మా ఇవాళ, ఏంట్రా నీకు ఇక్కడ ప్రజల మధ్య అలరా, నువ్వే భక్తుడువా, పోయి వద్ద చేద్దాం అని తెలుగుపడ్డారంట. మరి ఒక్కడేం చేయగలరు? ఆయన మనోడు ధైర్యవంతుడే. ఏం చేశాడు తెలుసా? వానర్ గారు చెప్తారని వెళ్ళిపోయి, అయ్యా నేను ప్రార్థన చేసుకుంటుంటే మరి వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారయ్యా, అసలు పరిస్థితి ఇలా ఉంది, మరి ఏం చేయమంటారు సార్ అని అడిగాడట. అడిగితే అతను అన్నాడు, అబ్బాయి వాళ్ళు 49 మంది కాబట్టి నీవు వారికి అభ్యంతరం పడకుండా, నువ్వు వాళ్ళు బాధ పెట్టకుండా నిదానంగా నెమ్మదిగా చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? నిదానంగా సౌండ్ బయట కనపడకుండా నెమ్మదిగా చేసుకోవాలి చెప్పు. ఇక మరి అంతగా నేను చెప్తాడు. ఆయన విన్నాడు, వచ్చాడు, సర్లే ఆయన చెప్పిన మాట కూడా ఇలా ఉందని రోజు కంటే కొంచెం అధికంగానే చేస్తున్నాడు. మరలా ఏం చేస్తున్నాడు చెప్పండి?
కొంచెం సౌండ్ పెంచి పాట పాడి ప్రార్థన చేసి బైబిల్ చదువుతున్నాడు. ఇలా చదువుతుంటే వాళ్ళు అన్నారు ఒక కడుపు నొప్పి వచ్చింది, ఒకరికేమో వాంతులు అవుతున్నాయి, ఒకరికేమో తలకాయ పాల్గొంటేస్తుంది. అయినా వారి కోసం ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా శ్రీను తలకాయ నొప్పి తగ్గించయ్యా, అయ్యా విశ్వేశ్వరరావు వాంతు తగ్గించయ్యా, అయ్యా దుర్గారావు నడుము తగ్గించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ ప్రార్థన చేస్తున్నాడు, పాటలు పాడుతున్నాడు, అలా తగ్గుతుంది. వాళ్ళు బాగా ఆశ్చర్యపోయారు. ఇతర భక్తిలో ధైర్యం ఉంది, ఇతర భక్తిలో శక్తి ఉంది, ఇతర భక్తిలో ఒక నిర్ధారణ ఉంది అని ఆలోచిస్తూ ఈతో పాటు వాళ్ళు కూడా కూర్చోవడం మొదలుపెట్టారు. చెప్పండి, ఈతో పాటు వాళ్ళు కూడా కూర్చోవడం మొదలుపెట్టారు. 10 రోజులు పోయిన తర్వాత ఇంచుమించు ఆ సైనికుల్లో 10 మంది ఎత్తు కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఎంతమంది? 10 మంది కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. ఒక రోజున వీళ్ళందరికీ ఓనర్గా ఉన్న ఆ వ్యక్తి అడిగాడు, బాయ్ ఎలా ఉంది మీ వ్యవహారం, ఏంటి ఎట్లా ఉందంటే, అయ్యా మీరు చెప్పారు కానీ అలా చేయలేదు, నా దేవునికి నేను ప్రథమ స్థానం ఇవ్వాలి, నా దేవునికి నేను సిగ్గుపడకూడదు, నేను సిగ్గుపడితే నా గురించి ఆయన సిగ్గుపడతాడు, కాబట్టి నేను సిగ్గుపడను, నేను ధైర్యంగానే ఉంటాను. ఏం చేస్తాను చెప్పండి, నేను ధైర్యంగా ఉంటాను. ఇగో ఇప్పుడు నాతో పాటు 10 మంది కూర్చున్నారు అయ్యా అని చెప్పగానే ఆయన ఆశ్చర్యపోయాడు. దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. అలాగే ప్రార్థన చేసేవాడు సిగ్గుపడకూడదు, బైబిల్ చదివేవాడు సిగ్గుపడకూడదు, దేవుని సన్నిధిలో పాట పాడేవాడు సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే సిగ్గుపడినట్టే ఉంటుంది. చెప్పండి, వచ్చినా రాకపోయినా పాటను అట్ట నలిపేసాం అనుకోండి, చెప్పండి, అట్టగా నడుపుకుంటూ వెళ్ళాం అనుకోండి, రేపొద్దున అనేకుల మీద నీవే గొప్ప సింగర్గా దేవుడు చేసేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వచ్చినా రాకపోయినా బైబిల్ చదవడం ప్రారంభించామనుకోండి, ఆ బైబిల్లో ఉన్న లోతైన విషయాలు మన గుండెకి ఎక్కుతాయి, మన హృదయానికి ఎక్కుతాయి. అప్పుడు ఒక అద్భుతాలు చూస్తాం. ఒకరోజు బైబిల్ చదవలేకపోతే ఇక మనం ఉండలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే ప్రార్థన చేయడానికి కూడా సిగ్గుపడకూడదు. దేనికి చెప్పండి, ప్రార్థన చేయడానికి కూడా సిగ్గుపడకూడదు. ఉట్టప్పుడు సంఘంలో చేయమంటే చాలా మంది ఈ బాధ నుంచి ఆ బాధగా చేస్తారు. నా ప్రార్థన ఏంటో తెలియపరచాలని 10 మంది కూర్చున్న తర్వాత అక్కడ చిన్న ప్రార్థన చేయమంటే నాకు రావట్లేదు, మీరు చేయండి, నేను చేయలేదు, మీరు చేయండి అంటారు. సంఘంలో ఉన్న ధైర్యం బయటకు వెళ్తే ఉండదా? సంఘంలో చెప్పగలిగే మాటలు బయటకు వెళ్తే చెప్పలేవా? ఆలోచించండి. మనకు ధైర్యం కావాలి. ఏం కావాలి చెప్పండి? ధైర్యం కావాలి. అందుకే నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదా? నీ ప్రవర్తన నీకు యథార్థత, నీ ప్రవర్తన అంతటిలో నీ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ధైర్యం కావాలి. ఏం కావాలి చెప్పండి? ధైర్యం. ధైర్యమే నీ జీవితంలో ఒక అద్భుతాలు చేస్తుంది. ఎప్పటికైనా లోకంలో ధైర్యం వేరు, దేవుల్లో ధైర్యం వేరు. ఇప్పుడు మనకు అప్పులు ఉన్నాయి అనుకుందాం, అయ్యా ఈ సంవత్సరంలో నాకు తీరిపోతుంది, నా దేవుడు నాకున్నాడు, నన్ను అనాదిగా చేయడు, నన్ను అప్పు చేయవాడిగా చేయడు అని ధైర్యంతో నువ్వు ప్రార్థన చేసి నమ్మకంగా మందిరానికి వెళ్ళి నమ్మకంగా దేవుని ఆరాధించు. నీకు వచ్చే సంవత్సరం కల్లా అప్పులు ఉండవు. ప్రభువుకి చాలా జాలి. నా ఎదుట భక్తి కలిగి నమ్మకంగా ఉండి క్రమంగా వెళ్ళి నన్ను ఆరాధిస్తున్నారు, నా పిల్లలను నేను ఎందుకు అప్పులు ఉంచుతాను, నా పిల్లలు నేను ఎందుకు బలహీనులుగా ఉంచుతాను, నా పిల్లలు ఎందుకు నేను లేని వారికి ఉంచుతానని దేవుడికి ఎంతో అపరిమితమైన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే నీకు ధైర్యం ఇస్తాడు, వెంటనే నీకు కార్యాన్ని చేస్తాడు. మన దేవుడు గొప్పవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనము ధైర్యంగా జీవించాలి. ఇప్పుడు ధైర్యవంతులు ఎంతమంది చూపించావు? యెహోషువ ధైర్యవంతుడు కాబట్టి చెప్పండి, కానాను దేశపుని ప్రజలందరూ నడిపించాడు. దేవునికి స్తోత్రం. యోర్దాను నదిని దాటించాడు.
ఒక్కసారి ప్రార్థన చేస్తే యుద్ధం జరిగేటప్పుడు ప్రార్థన చేస్తే ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? సూర్య చంద్రులు ఆగిపోయారు. రెండోది ఏలియా ధైర్యవంతుడు. ఏలియా ఎలాంటి వాడు చెప్పండి? ఏలియా ఎలాంటి వాడు? మీ ఆలోచన అంతా అక్కడికి వెళ్ళిపోతుందంటే కాడ దగ్గరికి వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏలియా కూడా ధైర్యవంతుడు. దేవునికి స్తోత్రం. ఇంకా మూడో మాట మీకు చెప్పాలంటే సద్రాకు మేషాకు అబేద్నెగో వారు ధైర్యవంతుడు. వారు రాజు శాసనాలను తీసివేసి ఏం చేశారు చెప్పండి? మేము ఆరాధించే దేవుడు పూజాహరుడు. ఆ మండుచున్న అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించగలిగిన సమర్థుడని చెప్పారు. రాజు శాస్త్రాన్ని కొట్టివేసి కొత్త శాస్త్రాన్ని రాయించారు. ఏ శాస్త్రం అంటే వారు అగ్నిగుండంలోకి వెళ్ళొచ్చిన తర్వాత రాజుతో సహా గడగడలాడిపోయి రాసిన శాసనాన్ని తీసేసి కొత్త శాసనం. సద్రాకు మేషాకు అబేద్నెగో వారు వీరు దేవుడు పూజాహరుడు. ఎవరైనా వీరు దేవుని ఏదైనా అంటే వారు తుత్తునీలుగా చేర్చబడతారు. ఎంత అద్భుతం! దేవుని బిడ్డ, ఈ రోజున నీకు ఉన్న కొరతలు, నీకున్న సమస్యలు, నీకున్న బంధకాలు, నీకున్న బలహీనతలు, వాటిని నువ్వు అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? వాటిలో నువ్వు నలిగిపోవడానికి కారణం ఏంటో తెలుసా? వాటిలో నువ్వు నిస్సాయిగా అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ముందు నీ భక్తిలో ధైర్యం లేదేమో. ఒకసారి ప్రభువా, నేను ఇలా ఉండడానికి కారణం నాలో ధైర్యం లేదేమో. ఇగో నీవు నాకున్నావు, నా పక్షంగా నువ్వు యుద్ధం చేయవాడు. నేను ఎక్కడ ప్రార్థన చేయడానికైనా సిగ్గుపడను, ఎక్కడ పాట పాడడానికైనా సిగ్గుపడను, ఎక్కడ బైబిల్ తెరిచి చదవడానికైనా సిగ్గుపడను. ఇగో నీవు నాకున్నావు అని ఎప్పుడైతే నువ్వు ధైర్యం కలిగి ప్రార్థన చేస్తావో జనములను నీ చేతులకు దేవుడు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. అనేకమైన కార్యాలు చేయడానికి నీ ద్వారా దేవుడు ఇష్టపడతాడు. నిన్ను ఎత్తైన స్థలంలో నిలబెట్టడానికి దేవుడు ఇష్టపడతాడు. దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఎలియాను వాడుకున్నట్టుగా, యెహోషువను వాడుకున్నట్టుగా, లేక సద్రాకు మేషాకు అబేద్నెగో ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవాని నామానికి వందనాలు. ఈరోజు నాయన నువ్వు ఇచ్చిన వాక్యమును బట్టి వందనాలు. నాయన యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనంలో చదువుతున్న వాక్యం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? నిజమే, క్రీస్తు పిల్లలమైన మేము బలహీనమైన బలవంతులమే. క్రీస్తు పిల్లలమైన మేము లేమిలో ఉన్న కలిగిన వారమే. క్రీస్తు పిల్లలమైన మేము ఆయన ఏనాడు నిస్సాయులము కాదు. నీవు మాకిచ్చిన ఆ గొప్ప నిరీక్షణ బట్టి వందనాలు. మాకు మా జీవితాలకు కొందరు భక్తులను మాకు ఆదర్శప్రియంగా, కొందరు భక్తులను మాకు కిరీటాలుగా మీరు తెలియజేశారు. నాయన అధైర్యవంతులందరూ అరణ్యంలో రాలిపోయారు. ధైర్యంగా నిలబడిన వారు కానాను దేశానికి వెళ్ళారు. నాయన అధైర్యవంతులు అరణ్యములు రాలిపోయారు. అలాగే ఏలియా కాలంలో నాయన ఒక్క ప్రార్థన చేత అగ్నిని మీరు కురిపించారయ్యా. ఒక్క ప్రార్థన చేత అనేకులను దేవుడు యెహోవాయే దేవుడు అని వాగ్దానాన్ని ప్రభు ఫలింపజేశారు. అంతేకాదు 450 మంది నాయన ప్రభు ప్రవక్తలను అర్థం చేయడానికి నాయన ఒక్కడై ఉన్నటువంటి ఏలియాకి ఇచ్చిన ధైర్యం ఎంత గొప్పదో మేము చూడగలుగుతున్నాం. సద్రాకు మేషాకు అబేద్నెగో వారు ధైర్యవంతులుగా నిలబడ్డారు. అలాగే పౌలు ధైర్యవంతుడిగా నిలబడ్డాడు. పేతురు ధైర్యవంతుడిగా నిలబడ్డాడు. నాయన ఇలాగూ భక్తులందరూ ధైర్యవంతులుగా నిలబడి నాటి జనులను, ప్రవక్తలను, నేటి ప్రజలకు నాయన మార్గదర్శిగా నువ్వు చూపిస్తున్నావు. కాబట్టి ప్రతి ఒక్కరిని నాయన భక్తి విషయంలో క్రమం కలిగి ధైర్యంగా ఆరాధిస్తున్న కృప దయచేయండి. కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించయ్యా. రాని వారికి మరొక సమయాన్ని అనుగ్రహించండి. నాయన రాని కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. నాయన వారికి వచ్చినటువంటి కుమార్తెను బట్టి వందనాలు. వ్యాపారాన్ని మీరు దీవించు నాయన. రమ్యాన్ని బలపరచు బాబు. నాయన ప్రభు మంచి నాయన గర్భఫలాన్ని మరలా 2వ గర్భఫలాలుగా మీరు ఇచ్చారు.
బిడ్డ ఆశను మీరు తీర్చండి, చక్కటి కుమారుని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభువా ఈ సమయంలో ముఖేష్ కుటుంబాన్ని మీరు దీవించండి. ఆయన అఖిలకు ఉన్నటువంటి బలహీనతను తొలగించారు, బలపరిచారు బాబు. వారి కట్టుబోచిన వృత్తానికి వనరులను చేకూర్చి బలపరిచి ఆదరించి నాయన ప్రభు చక్కగా కట్టడానికి సహాయం చేయండి. వారి పిల్లల చదువులని కృప చూపండి. ఆయన వారి క్యాంపస్లో కూడా గొప్ప దీవెన దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన ఇగో పడుబాబు దూర ప్రాంతంలో ఉన్నాడు. నాయన శ్రీష్టాన్ని దర్శించండి, బలపరచండి, వారికి ఉన్న కొరతను తీర్చండి, లోటును తీర్చండి. ప్రభా అన్నాను దర్శించినట్టుగా ఇప్పుడు దర్శించండి. ఒక నూతన కార్యం చేయి బాబు, ఒక నూతన అద్భుతాలు చేయి నాయన. నువ్వు చేసే కార్యం ఎంతో నాయన ఘనమైన కార్యమే చేస్తావు నాయన. కృప వారి కుటుంబంలో మీరు దయచేయండి. దూరం ఉన్న బాలుని మీరు దీవించయ్యా. వ్యర్థమైన ఆలోచన తొలగించి నేను స్టడీ మనసు నుంచి నీ సన్నిధి బిడ్డపై ఉంచి గొప్ప నిరీక్షణతో నాయన నిన్ను స్థుతించే బిడ్డగా చేయనైనా భుజముని లైన ప్రభు. అలాగే నాయన లక్ష్యం బట్టి కూడా ప్రార్థిస్తున్నాం. మంచి చదువును జ్ఞానం దయచేయండి నాయన. ఈ సభలో రాజేష్ మహేష్ని దీవించున్నాను. దీవించయ్యా, బలపరిచే ఎవరి పిల్లలు నాయన వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, తెలివినివ్వండి. బిడ్డ వ్యాపారం చేస్తుండగా నాయన ప్రభు గొప్ప తెలివినివ్వండి నాయన. మహేష్ మంచిగా చదవడానికి సహాయం చేయండి నాయన. చిన్నారి యొక్క గర్భఫలాన్ని కూడా సుప్రసూతితో మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి నీ పాదాలకు వందనాలు బాబు, వందనాలు నాయన. దేవాది పాదాలకు వందనాలు తెలియజేస్తున్నాం నాయన. రాలేని పిల్లలు ఉన్నారు నాయన. దాస్ కుటుంబము, ఇమ్మానియల్ కుటుంబం, వారి బిడ్డలు, వారిని దీవించమని ప్రార్థిస్తున్నాం. వారి అవసరతలు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ నీకు వందనాలు బాబు నాయన. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు చొప్పున మీరు దీవించండి. రాజరత్నం ఆయన కాలు విషయంలో స్వస్థత మీరు కలిగించారని నమ్ముచున్నాను బాబు. నీకు వందనాలు, బలపరచండి. అలాగే రోగులైన బిడ్డలను మీరు స్వస్థపరచండి అయ్యా. ఎవరు బలహీనైనా బలపరచండి. కరోనా విషయంలో మీరు స్వస్థతను ఇవ్వండి బాబు. నీకు ఇవ్వండి, మీరు ఇవ్వండి బాబు. లేవనెత్తండి, బలపరచండి. అన్యజనులను సహితంగా మీరు రక్షించండి బాబు నాయన. ఇంకెవరు బలహీనలు ఉన్నారు ప్రతి వ్యక్తిలో పేరు పేరు చొప్పున మీరు ఆశీర్వదించి నాయన బలహీనత నుండి తొలగించి ముందున్న సమయాన్ని దీవెనకరంగా మార్చి ఈ పరిచర్యను విస్తరింపచేసి నాయన రాని వారికి మరికి సమయాన్ని ఇచ్చి నీ కృపలో బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించగలుగుతున్నాను తండ్రి. ఆమేన్.